హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి అటుకులు, గోధుమ పిండితో అప్పటికప్పుడు పూరి రెసిపీ ఎలా చేసుకోవాలో చూద్దాం. స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా మిక్సింగ్ బౌల్‌లో అటుకులు తీసుకున్నాము. ఇవి మీడియంగా ఉన్న అటుకులండి. నీళ్లు పోసేసి మంచిగా 2 సార్లు కడిగేసుకుందాము. కడిగిన తర్వాత ఆ నీరంతా వంపేసుకొని ఒక 2-3 టేబుల్ స్పూన్ల వరకు సరిపోతుందండి నీళ్ళు. మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాం. 5 నిమిషాల తర్వాత చూద్దాము. చూసారు కదా చక్కగా నానిపోయినాయి అనమాట. ఇవి మొత్తం మంచిగా కలిపేసుకుందాము. ఈ రెసిపీ కోసం వచ్చి పలుచగా ఉన్న అటుకులు కానివ్వండి, మీడియం అటుకులు కానీ తీసుకోవచ్చు అనమాట. పలుచగా ఉన్నాయి అనుకోండి నానబెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. మనం కడిగే లోపల చక్కగా మెత్తగా అయిపోతుందనమాట. ఒక చిన్న సైజు బంగాళదుంప ఉడకబెట్టుకొని తురిమేసి తీసుకున్నామండి. రుచికి తగినంత ఉప్పు, ఒక పావు టీ స్పూన్ ధనియా పౌడర్, పావు టీ స్పూన్ పెప్పర్ పౌడర్, అర టీ స్పూన్ వచ్చి రెడ్ చిల్లీ ఫ్లేక్స్, ఒక పావు టీ స్పూన్ దాకా వాము, ఒక పావు టీ స్పూన్ జీలకర్ర, ఒక పావు టీ స్పూన్ వరకు సొంటి వేసుకున్నామండి. మీరు అల్లం కూడా కావాలంటే తురిమి వేసుకోవచ్చు. ఇక్కడ నేను అల్లం ప్లేస్‌లో శొంఠి పౌడర్ వేసాననమాట. మొత్తం మంచిగా కలిపేసుకుందాం. ఇంకా నీళ్ళు ఎక్కడ కూడా యాడ్ చేసుకోవద్దండి. ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాము. ముందు కొంచెం వేసుకున్నాం కానీ మొత్తం పడుతుందండి. ఒక కప్ అటుకులు తీసుకున్నాం. ఒక కప్ గోధుమ పిండి కరెక్ట్‌గా ఉంటుందనమాట. సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం వేసేసి మొత్తం మంచిగా కలుపుకుందాం. ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకున్నామనుకోండి దానిలో ఉన్న నీరుతోనే మనకి పిండి చక్కగా కలిసిపోతుందనమాట. ఈ మిగిలిన గోధుమ పిండి కూడా వేసి కలిపేసుకుందాం. ఇంకా నీళ్ళు అవసరపడదండి. గట్టిగా మనం చపాతీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో అలా కలిపేసుకుందాము. ఇప్పుడు ఒక టీ స్పూన్ నూనె వేసుకొని మొత్తం ఈ నూనె అంతా పిండికి మంచిగా పట్టేట్టుగా కలిపేసుకుందాం. చూసారు కదా కన్సిస్టెన్సీ మనకి ఇలా ఉండాలనమాట. ఇప్పుడు దీన్ని 2 ఈక్వల్ పార్ట్స్‌గా డివైడ్ చేసుకున్నామండి. కొంచెం పొడి పిండి వేసుకొని దీన్ని మనం పూరీలాగా చేసుకుందాము. మరీ పల్చగా కాకుండా కొంచెం మీడియంగా ఉండే విధంగా దీన్ని రుద్దుకుందాము. అంచులు మనకి కట్ అయినట్టుగా ఉంది కదా! పర్వాలేదండి. దీన్ని మనం కట్ చేసుకుంటామనమాట చిన్న మూత పెట్టి. అంతేనండి. అన్నీ ఇలానే కట్ చేసుకుందాము. చూసారు కదా థిక్‌నెస్ మనకి ఈ విధంగా ఉంటే సరిపోతుందనమాట. ఈ ఎక్స్‌ట్రా ఉన్న కట్ చేసిన పిండి మనం పక్కన పెట్టుకున్నామనుకోండి ఇంకొక చపాతీలాగా చేసుకోవచ్చు. అన్నీ ఇలానే మనం రెడీ చేసి తీసుకున్నామండి. ఈలోగా మనం కడాయిలో నూనె పెట్టుకుందాం. వేడెక్కుతూ ఉంటుంది. నూనె వేడెక్కిన తర్వాత స్టవ్ వచ్చేసి మీడియం ఫ్లేమ్‌లోకి మార్చుకుందాం. ఒక్కొక్కటిగా వేసుకొని చక్కగా మంచిగా 2 పక్కల ఎర్రగా కాల్చి తీసుకుందాము. చూసారు కదా ఎంత చక్కగా పొంగుతుందనమాట మంచిగాను. అంతేనండి 2 పక్కల మంచిగా ఎర్రగా కాల్చి తీసుకుందాం.
చక్కగా వేగింది తీసేసుకుందామండి. అన్నీ ఇలానే వేయించుకొని తీసుకుందాము. పైన మంచి క్రిస్పీగా లోపల సాఫ్ట్‌గా చాలా అంటే చాలా బావుంటుందండి. తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి. అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఇక్కడ ఓపెన్ చేసి చూద్దాము. నూనె అస్సలు పీల్చుకోవండి. చూసారు కదా! టేస్ట్ అయితే చాలా అంటే చాలా బావుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి. రేపు ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకొచ్చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.